ఇక్కడ జర్నలిస్టుల పేరుతో అడ్డదారులు వసూలు సెటిల్మెంట్లే వారి లక్ష్యం కాకిలతో దోస్తానా. జర్నలిస్టు అంటే ఒకప్పుడు సమాజానికి సేవ చేసే భావించేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జర్నలిస్ట్ అంటే జనాన్ని దోచుకోవడమే అనేవా కొత్త అర్థాన్ని లిఖిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. జర్నలిస్టుల పేరుతో వీరు చేసే ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అక్షర జ్ఞానం లేకుండా అన్ని తామే అంటూ అధికారులను మభ్యపెట్టిన అందరి కాడికి దోచుకుంటున్నారు. సో దీని గురించి చూద్దాం. జిల్లా కేంద్రంలోని కలెక్టరేటు, పోలీస్ స్టేషను, ఆర్డీఓ, ఆర్టీఏ, సబ్ రిజిస్టార్, ఎక్సైజ్ ఆఫీసులలో వీరి హవా 3 పూలు 6 కాయలుగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఘటనలో మచ్చుక్కొని ఇంకా ప్రెస్ అంటే ఇబ్బంది ఉండదని జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ను కొందరు జర్నలిస్టులు తమ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుకొని ముందుకు సాగుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల అవసరాలను తెలుసుకొని వారి పని ఏ అధికారి వద్ద జరుగుతుందో ముందే గుర్తించి బేరాలు కుదుర్చుకుంటున్నారు. సార్ ఇంత మాకింత, సార్కింత మాకింత అని పనులను చక్కబెడుతున్నారు. అధికారులు కూడా మధ్యవర్తుల ద్వారా వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు మక్కువ చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అధికారులు కొందరు జర్నలిస్టులకు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇలాగైతే తమకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అదనుగా భావించిన కొందరు జర్నలిస్టు కలెక్టరేట్కు ఉన్నతాధికారికి తామే ఏజెంట్లుగా అన్నట్టుగా వివరిస్తున్నారని కార్యాలయ సిబ్బంది కొందరు బాహాటంగా చర్చించుకున్నారు. ఇక్కడ చూసిండా ప్రభుత్వ ఆఫీసులనే అడ్డాగా వేసుకొని, ముఖ్యంగా కలెక్టరేట్ ఆఫీసును వేసుకొని జర్నలిస్టులు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఎవరన్నా అయ్యా మాకు ఈ బాధ ఉందని అక్కడ అర్జీ పెడితే వీళ్ళు దాన్ని చూసి సార్కు మేము చెప్తాం, ఇంకో సార్కు ఇంత మూట చెప్పాలి, ఇంత ముల్లె మూట చెప్పాలి, మాకింత అప్ప చెప్పాలి అని చెప్పి నీకింత నాకింత అన్నట్టుగా అధికారులకు కొంత ఎరయేసి వీళ్ళు దోచుకుంటున్నారట. ఇంకా సెటిల్మెంట్లు చేయడం కోసమే ప్రెస్లోకి వాళ్ళు వెళ్తున్నారా అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే నన్ను అన్న అంటారు కానీ మరి ఇక్కడ జరుగుతున్నది ఏంది మరి ఇవన్నీ. సో సార్కింత మాకింత అంటే నీకింత నాకింత అనేది సినిమాలో వంచుకుంటారు చూసినావా, అట్లా వంచుకుంటారు అన్నట్టు. ఇంకా వసూళ్ళు, టూర్లు, షికార్లు, సెటిల్మెంట్ల పేరుతో వచ్చిన సొమ్ముతో ఇటు అధికారులు అటు సదరు జర్నలిస్టులు టూర్లు షికార్లు కొడుతూ మజా చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన ముడుపుల నుంచి ఇద్దరు పేరు మోసిన జర్నలిస్టులకు ఐఫోన్లు గిఫ్ట్లుగా అందుకున్నట్టుగా తెలిసింది. మరికొందరికి స్మార్ట్ వాచ్లు అందించినట్టు సమాచారం. ఇంకా 10 రోజుల కింద జర్నలిస్టుల పేరుతో 4 అర్జిత వ్యక్తుల జిల్లా కేంద్రంలో పలు వైన్స్లు, బార్లలో మద్యం బాటిల్ డబ్బులు డిమాండ్ చేస్తూ వసూలు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చెక్కలు కొట్టాయి. సదరు బార్లు, వైన్స్ యజమానులు ముక్కుముఖం తెలియని వ్యక్తులు జర్నలిస్టుల పేరు చెప్పగానే ముడుపులు ఇవ్వడం కూడా గణారు. విషయంపై ఇప్పటికి వరకు జర్నలిస్టు సంఘాలకు ఫిర్యాదు అందలేదంట. చూసిండ్లా ఇంకా వైన్ షాప్ వాళ్ళను బార్లను బెదిరించి ఇంకా గవి కూడా తీసుకుంటానులట. ఇంకా మరి వాళ్ళకి సిగ్గుండాలి కొంత కూడా. జర్నలిస్ట్ అనే పేరుకే వాళ్ళు కలంకం. ఇంకా వీళ్ళు న్యూస్ రిపోర్టర్లు కూడా పనిచేయడానికి అర్హులు గారు. మరి జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టుల యొక్క హక్కుల కోసం కొట్లాడే సంఘాలు మరి ఇట్లా మాటలు వాళ్ళను ఎందుకు ఏరి పారేస్తారు, వీటికి ఎందుకు కార్డులు ఇస్తున్నారు? మరి నిజంగా వీళ్ళు ఒకడు నెలకోసారి కూడా పేపర్లో వార్తలు రాయడు, సంవత్సరంలో అసలు వార్తలు రాయడు. ఇక ఎప్పుడొస్తారు చెప్పన్నా వీళ్ళు? ఇంకా డిసెంబర్ వచ్చిందంటే పెన్ను పేపర్ పట్టుకొని వచ్చి మొత్తం వస్తా అంటారు. ఎందుకు వస్తారు చెప్పానా? క్యాలెండర్ యాడ్ కోసం వస్తారు. ఎందుకంటే నాకు కొంతమంది చెప్పిన వార్తలను చెప్తాను. ఇక్కడ నేనేం సొంతగా కాపీ కొట్టి మాట్లాడతలేను, బయట జరిగిందే జర్నలిస్ట్ అనుకుంటే వీళ్ళు ఈ న్యూ ఇయర్ క్యాలెండర్ కోసం క్యాలెండర్ యాడ్ అని వస్తారు. ₹1,00,000 టార్గెట్ ఇచ్చిండు మా పేపర్ వాళ్ళు. ఇంకా నేను టార్గెట్ పూర్తి చేయాలని ₹1,00,000 వాళ్ళ దగ్గర 5,000, 10,000, 20,000 అట్లా క్యాలెండర్ అంటే ₹1,00,000 నింపుకుంటారు. వీళ్ళు ఏం చేయాలి? 60% ఆ పత్రికలకు పంపించి 40% ఇలా 60,000 వాళ్ళకి ఇచ్చి 40,000 వీళ్ళు జేబులో నూక్కోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు రేపన్నా? ఆ నెల రోజులు మాత్రమే వార్తలు నటించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గల్లీ లీడర్ల దగ్గర పెద్ద లీడర్ల దగ్గర పోయి ఓ యాడ్ ఇయ్యి మేము అట్లా ఇట్లా మీ గురించి మంచిగా రాస్తాడు. ఈ వార్తను కూడా 10 మంది కూడా ఎవరు వాట్సాప్లలో కూడా చూడరు. సో వీళ్ళు వచ్చి యాడ్లు అడుక్కుంటారు. తీసుకున్న యాడ్లు మళ్ళీ కంపెనీ గట్టాలుగా 60% కథం పేపర్లో వార్తలు రావు, వాళ్ళకు డబ్బులు ఇయ్యరు. ఈ వసూలు చేసుకునే క్యాలెండర్లు జేబులో నొక్కుంటారు. క్యాలెండర్ రిలీజ్ చేసి అది ఆగా చూస్తారు. క్యాలెండర్ రిలీజ్ చేసినాక నెలకు వాళ్ళకి డబ్బులు పంపించాలి కదా, డబ్బులు పంపారు జేబులో నొక్కుంటారు, వాళ్ళు పేపర్కి వెళ్ళి తీసేస్తారు. అందుకే ఇక లీడర్లు పార్టీ మారుతాను అనేటోళ్ళు మరి మీరెందుకు పేపర్లు మారుతున్నారు? సో జీవితం ఎవరు కానీ ఎక్కడ కానీ నిలకడగా పనిచేయలేరు. కానీ మీరు ఇట్లా క్యాలెండర్ యాడ్ల విషయంలో కూడా ఇంకో ఈ విధంగా చేస్తున్నారని నాకు జర్నలిస్టు సోదరులే నాకు సమాచారం ఇచ్చిన, నేనేం కొత్తగా చెప్తలేను. సో ఆ విధంగా దోచుకున్న డబ్బును కూడా జేబులలో నొక్కుంటారు. ఆ సంస్థలకి ఇయ్యరు. ఆ సంస్థలు కొంతమందికి ఆర్ఏఎన్ సర్టిఫికేట్కు సంవత్సరానికి ఇంత అనేది ప్రభుత్వాన్ని వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు పేపర్లు ముడుచుకుంటారు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంకా లంగలే కొందరు ఇట్లా తయారవుతారు. రోడ్ల మీదుగా అవారగా తయారయ్యే వాళ్ళు కొంతమంది ఇట్లా నేను అవారగా మాట్లాడి అవారగా తయారు చేసే దందా ఏస్టుల గురించి
మాట్లాడుతున్నా. నిక్కచ్చిగా వార్తల రాష్ట్రాల గురించి కాదు. నిక్కచ్చిగా వార్తల రాష్ట్రాలు మిమ్మల్ని అన్నట్టయితే కాదు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుకుంటోళ్ళకే ఇబ్బంది. మరి మీకైతే ఇబ్బంది కాదని చెప్తాను. కాకిలతో దోస్తానా. జిల్లాలోని పోలీస్ స్టేషన్లో కూడా సెటిల్మెంట్ల దందా జోరుగా కొనసాగుతుంది. ఇందులో జర్నలిస్టుగా చలామణి అవుతున్న కొందరు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. విలేకరిగా చెప్పుకు తిరుగుతున్న మీరు జనం కోసం కానీ, సమాజం కోసం కానీ, సమస్య పైన కానీ ఒక్క వార్తా కథనం రాసిన దాఖలాలు కనిపించవు. కానీ అధికారులు కొత్తగా వచ్చిన వెంటనే వెళ్ళి ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు. ఇలా పరిచయాలు పెంచుకొని తర్వాత తమ సెటిల్మెంట్లకు పర్వానికి తెరలేపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. భూతాదాగాలు, యాక్సిడెంట్లు, ఇతర గొడవలతో ఎవరైనా ఉన్నట్టు తెలిస్తే చాలు జర్నలిస్టు ముసుగులో ఉన్న వీరు పిఎస్లోకి వాలిపోతారు. సార్ మనోడే, నేను ఎంత చెబితే అంత అంటూ బాధితులను నమ్మించి అందినకాడికి దోచుకునే బ్యాచ్ ఒకటైతే, సార్ వాడికి బాగానే ఉంది ఇంకా పిండుకోండి అంటూ అధికారం రెచ్చగొట్టే బ్యాచ్ మరొకటి. ఇదే నిజంగా జర్నలిస్టుకు దండం పెట్టాలి. ఆయన రాసిన ఆయనకు కళ్ళం కట్టినాడు ఇక రాసిండు. నిజంగా కొంతమంది ఆఫీసర్లు మచ్చిగా వేసుకొని మొత్తం ఆఫీసర్కు ఆ వ్యక్తి గురించి తెలియగా, సార్ వానికి బాగానే డబ్బులు ఉన్నాయి సార్, వాని దోసుకోండి సార్ అంటారు. ఎంత తీసుకోమంటావు అని అంటే, సార్ 1,00,000 తీసుకోండి నాకు 10,000 అని అంటారు. ఈడు పోయి ఆ బాధ్యత దగ్గర సార్ 2 లక్షలు అడిగినరా పోయి అని అంటారు. పోయి ఎస్ఐకి పోయి 1,00,000 మిగిలిన 1,00,000 ఏం చెప్పిపోతుంది. అట్లా దందా చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా నేనైతే కళ్ళ కట్టినాడు చెప్తానా, వాస్తవాలని చెప్తాను, ఇక రాసినే చెప్తానా. ఇక వాడోడు వీడోడు ఈయనకి ఏం అర్హత ఉన్నదంటే, మరి నీకేం అర్హత ఉన్నా భయ్? 10th క్లాస్ ఫెయిల్ అయినా నువ్వు వార్తలు రాస్తాను, డిగ్రీలు పీజీలు రాసి ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన మేము, ప్రిలిమ్స్ రాసిన మేము, గ్రూప్ రాసినావు, మీ గురించి మాట్లాడితే తప్పేంది? అసలు అక్షరం ముక్క రానోడే ఈరోజు పెన్ను పేపర్ పట్టుకుంటాడు ఎక్కువ మాట్లాడాలంటే. అధికారులను రెచ్చగొట్టి మరి బ్యాచ్. అలా వచ్చిన సొమ్ము నుంచి వాటాలు చేసుకోవడం వీరి వంతుగా నడుస్తుంది. ఇటీవల జనగామ డీసీపీ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కేసులో పెద్ద డీల్ జరిగినట్టు తెలుస్తుంది. ఓ బడా కంపెనీకి చెందిన వాహనాన్ని బయటకు తెచ్చేందుకు జర్నలిస్ట్ తన సర్వశక్తిని ఒడినట్టు సమాచారం. ఈ కేసులు పెద్ద మొత్తంలో నగదులు చేరు మాట్లాడిగా సమాచారం జరుగుతుంది. ఇక మరికొందరు జర్నలిస్టులు నిత్యం కాకిలతో దోస్తానా చేస్తూ వారికి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు తప్ప తన చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం రివాజ్గా మారి. ఇటీవల ఓ ఎస్ఐ కోసం అధికార పార్టీకి చెందిన కొందరు నేతలను కూడా కలిసి బేరాలు చేసినట్టుగా తెలిసింది. ఇద్దరు ఇందుకు సంబంధించిన డబ్బులు డీల్ అంతా ఆయనే చూస్తున్నాడని ప్రచారం కూడా సాగుతుంది. కొన్ని రోజుల కిందట ఓ స్టేషన్ నుంచి మరో స్టేషన్కు ట్రాన్స్ఫర్ అయిన అక్కడికి వెళ్ళని మరో ఎస్ఐకి ఆయన కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పించేందుకు సదర్ జర్నలిస్టు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలా పోలీస్ శాఖలో ఏ పని కావాలన్నా సదర్ జర్నలిస్టు ఆ అన్నతోనే అవుతుందని అందులో పనిచేసిన సిబ్బంది, అధికారులు సలహాలు ఇస్తున్నాం గారు. ఇంకా పోలీసు వాళ్ళకు కొంత ట్రాన్స్ఫర్ ఏం చేస్తారంటే, అనుకున్న చోట పలానా స్టేషన్ పోతే నెలకు 2 లక్షల ఆదాయం, 5 లక్షల ఆదాయం ఉన్నదంటే అబ్బా అక్కడికే పోతా అని చెప్పి ఉన్నతాధికారులను మచ్చిగా చేసుకున్న జర్నలిస్టు మధ్యవర్తులుగా, నథింగ్ బట్ బ్రోకర్గా తీసుకుపోయి ఈ మూడలాడ ముట్ట చెప్పి వీళ్ళక్కడ పోస్టింగ్ ఇస్తున్నట్ట. రాసిందే చదువుతాను నేను. మంట కలుస్తున్న విలువలు. మీడియా రంగంలో పలు రకాల ప్లాట్ఫామ్స్ ద్వారా కొత్తగా పేపర్లు, సరికొత్త న్యూస్ ఛానల్స్, డిజిటల్ మీడియా వంటివి రావడం తప్పు కాదు. కానీ జర్నలిస్ట్ అనే పేరుతో కొందరు చేస్తున్న పనులతో జర్నలిజం మస్కబారుతుంది. విలువలు కలిగిన జర్నలిజం ప్రస్తుతం ఈ సమాజంలో పెద్దగా లేదు. ఏ విధమైన అర్హత లేని ప్రతి వాడు జర్నలిజంలో రాష్ట్ర స్థాయి హోదాలు, జిల్లా స్థాయి హోదాలని చెప్పుకుంటూ ప్రభుత్వ సంస్థలు ముందు మనుగడ కొనసాగుతున్నాయి. అధికారులకు ఐడి కార్డ్స్, లోగోలు చూపి హోదాలు చెప్పి మీడియా ముసుగులో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. జర్నలిజంలోకి వచ్చే ఇలాంటి స్క్రాప్ను ఏరివేయాలనుకుంటే రాబోయే రోజుల్లో నిజమైన జర్నలిస్టు ఉనికే ప్రమాదం తప్పదని సీనియర్ జర్నలిస్టు అంటున్నారు. ఇక జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు కూడా చందాలకు పాల్పడుతున్నారు. కొందరు జర్నలిస్టుల పట్ల అప్రమత్తంగా లేకుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. ఇది పూర్తి కథనం.